హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఈరోజు గోంగూర పచ్చిమిర్చి పచ్చడి ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి గోంగూర పచ్చడి. ఇది సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు మీరు చేసుకున్నారంటే అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారు, ఇంకా 4 ముద్దలు ఎక్స్ట్రాగే తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. పచ్చిమిర్చి గోంగూర పచ్చడి కోసం అండి నేను 2 కట్టలు గోంగూర ఈ విధంగా వలుచుకొని క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. 2-3 టైమ్స్ వాటర్లలో పచ్చిమిర్చి తీసుకోవాలా. ఈ పచ్చిమిర్చి నేను ఒక కట్టకి 6 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను కదా, 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలు. మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ తీసుకున్న పచ్చిమిర్చి మేము ఈ విధంగా తుంచి పెట్టుకోవాలండి, లేకపోతే ఇది పగిలి మా మీద వాలద్ది. అందుకని ఈ విధంగా తుంచుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు పగలకుండా ఉంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే ఒక టమాటాలో నేను ఈ విధంగా సగం సగం కట్ చేసుకున్నాను. ఈ టమాటాలు కూడా ఇందులో పెట్టుకోవాలా. ఈ పచ్చిమిర్చితో పాటు ఈ టమాటాలు కూడా ఫ్రై అయిపోతాయి. ఇది విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి అండి, చాలా ఎమ్మి సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం పచ్చిమిర్చి మగ్గాయి కదా, ఇందులో నేను క్లీన్గా కడిగి పెట్టుకోనున్న గోంగూర, ఈ గోంగూర వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేద్దాం. ఈ విధంగా మూత పెట్టుకొని మధ్యలో మధ్యలో మీరు చూసుకుంటా తిప్పుకుంటా ఉండండి. చూడండి, ఈ విధంగా కొంచెం గోంగూర మగ్గిన తర్వాత తిప్పుకుందాం ఫ్రెండ్స్. నేను మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. ఈ గోంగూర హెల్త్కి మాకు చాలా మంచిది ఫ్రెండ్స్. దీంట్లో రిచ్ ఐరన్ ఉంటుంది. కొంతమంది గోంగూర ఆకుకూరలు అనేవి ఇష్టం ఉండదు, అలవాటు చేసుకోవాలండి. అలవాటు చేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అప్పుడప్పుడు తింటూ ఉండాలా. ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటే మాకు హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఈ విధంగా గోంగూర మగ్గుతుంది, టమాటాలు కూడా మగ్గిపోతాయండి. మీకు కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు, తొందరగా మగ్గిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఒక లైక్ ఇవ్వండి మీ రెసిపీ మీకు నచ్చినట్టయితే. ఇది మా అమ్మమ్మ వాళ్ళు విలేజ్లో ఈ విధంగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్. అప్పట్లో రోల్లో వేసి రుబ్బేవారు, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. రోల్లో కానీ కొంచెం అన్నం వేసి కలిపి పెట్టేవారు అందరికీ ముద్దల్లాగా. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది బాగా చల్లార పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత నేను చూపిస్తాను మిక్సీ కట్టుకోవాలా. చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత నేను ఈ పచ్చిమిర్చి సపరేట్గా తీసి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. నేను తీసుకున్నది గోంగూర కట్టలు, కొంచెం పెద్ద కట్టలు. మీరు స్పైసీనెస్ తక్కువ తినే పాటైతే ఒక 3 చెప్పునన్నా 4 చెప్పునన్నా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. చూడండి, నేను పచ్చిమిర్చి టమాటాలు మొత్తం వేసి గ్రైండ్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి టమాటాలు తీసుకున్నాను. ఇందులోనే జీలకర్ర మెంతుల పొడి ఫ్రెండ్స్ నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఎక్కువేం వేసుకోబాకండి. మీ దగ్గర జీలకర్ర మెంతుల పొడి లేకపోతే ఫ్రై చేసి ఫస్టే మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, నేను ఇది మిక్సీ కొట్టుకుంటున్నానండి. ఇందులోనే నేను ఈ విధంగా మిక్సీ కట్టుకున్న తర్వాత ఇందులోనే మీ టేస్ట్ని తగినంత సాల్ట్ అన్నా గల్లుప్పు అన్నా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ గోంగూర కూడా వేసుకొని పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి. కచ్చా పచ్చాగా తిప్పుకోవాలా. రోట్లో ఉంటే ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇది తిప్పిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను బరకగా పట్టుకున్నాను. మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఒక గిన్నెలో ఈ విధంగా తీసుకోవాలా.
చూడండి ఒక బౌల్లో తీసుకున్నాను. ఎలా ఉందో చూడండి. ఇది చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. మన సూపర్ టేస్టీ విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.